ఈరోజు మన అంశము దేవుణ్ణి ఎలాగూ సంతోషపరచగలము. దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టగలము. ఓ అద్భుతమైన అంశం ఈరోజు. ఎప్పుడు మనము మన కుటుంబము సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు ఎలా సంతోషపడతాడు? దేవుణ్ణి మనము సంతోషపెట్టగలిగితే మన కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. అందులో ఉండే రహస్యం అది. దేవుడు సంతోషించగలిగిన భక్తి జీవితం మనము జీవించాలి. పౌలు గారు జీవించిన దినాల్లో తెస్సలోనికయ సంఘమును గూర్చి వారి భక్తి జీవితాన్ని చూచి మురిసిపోయినటువంటి పౌలు గారు ఒక మాట చెప్తారు. మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునిన ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు అంటున్నాడు. మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అనే మాట పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక సంఘములో ఉండేటువంటి విశ్వాసులు, బాప్తిస్వం పొందినటువంటి వారు ఏ విధంగా నడుచుకొని దేవుణ్ణి సంతోషపెడుతున్నారో, మా వలన నేర్చుకునేటువంటి విషయాలను బట్టి మా భక్తి జీవితాన్ని చూసి మీరు కూడా నేర్చుకుని దేవుణ్ణి సంతోషపెట్టుచున్నారు అని ఒక సంఘమును గురించి పౌలు గారు ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. అంటే ఆ సంఘములో ఉండే విశ్వాసులు ఎలా ఉన్నారు? వారు పరిశుద్ధంగా ఉన్నారు, ప్రేమతో ఉన్నారు, విశ్వాసములో ఉన్నారు, దేవుని భయం కలిగి ఉన్నారు, దేవుని పని చేయటానికి, దేవుని కొరకు నిలబడటానికి నడుము బిగించి పనిచేసిన వారు. అందుకొరకే ఆ తెస్సలోనికయ సంఘమును గూర్చి ప్రపంచమంతటా మారు మ్రోగిపోయేటట్లుగా వారి తెస్సలోనికయ సంఘంలో ఉండే విశ్వాసులను గూర్చి దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడట. ఈనాడు అనేక సంఘములలోని విశ్వాసులను దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. మన భక్తి జీవితాన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు. బాప్తిసం పొందిన తర్వాత మన నడక కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవిత విధానం కానీ దేవునికి ఇష్టమైనట్లుగా మనము జీవిస్తే తప్ప దేవుడు సంతోషపడాడు. కాబట్టి మనుషులను సంతోషపెట్టే భక్తి వలన దేవుడు ఎప్పుడు కూడా సంతోషపడాడు. మనము దేవుణ్ణి సంతోషపెట్టగలగాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 అనుభవాలను గురించి ప్రభువారే చెప్పారు. ఆ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ యజమానుడు ఎంత సంతోషించాడో, తర్వాత తప్పిపోయిన నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషం కలిగిందో, తర్వాత తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఇవన్నీ దేవుడు సంతోషించటానికి మనిషి జీవిత ప్రవర్తనలో మార్పు అనేది అవసరం. తప్పిపోవడం సహజము, కానీ దేవుడు సంతోషపడాలి అంటే మరలా మనము దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిని ప్రేమించటము ద్వారా, ఆయన కొరకు జీవించటము ద్వారా దేవుడు మన జీవితాలను బట్టి సంతోషిస్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి.
అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని రాయబడి ఉంది. అంటే పరలోకంలో ఉండే దేవుడు సంతోషపడాలి అంటే విశ్వాసి జీవితంలో ఏ పాపము ఉండకూడదు. ఏముండకూడదు? పాప సంబంధమైనవి హృదయములో దాచుకుని మనం పైకి ఎంత భక్తిగా జీవించినా, భక్తిగా నటించినా దేవుడు సంతోషపడడు అని ఈ వచనం తెలియజేస్తూ ఉంది. నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునంట. కాబట్టి పరలోకములో ఉండే దేవుడు, పరలోకంలో ఉండే దూతలు సంతోషపడటానికి, దేవుడు సంతోషించడానికి ఈ లోకంలో మనము పరిపూర్ణమైనటువంటి మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతను దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి గుణలక్షణాలు, దేవునికి అయిష్టమైనటువంటి జీవితము, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మన యందు ఉన్నాయేమో అని ప్రతిరోజు మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. మారు మనస్సు అనుభవము క్రైస్తవులకు రావాలి. పాత జీవితము, రోత జీవితము, పనికిమాలిన జీవితము, నిష్ప్రయోజనమైన జీవితము, దేవుడు అసహ్యపడేటువంటి జీవితాల్లో అనేక మంది క్రైస్తవులు మారు మనస్సు లేకుండానే దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి జీవితాలను బట్టి దేవుడు ఎన్నడూ కూడా సంతోషించాడు. తర్వాత 10వ వచనం చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనే మాట. అంటే ఒక మనిషి తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకోవాలి. ఒకప్పుడు పాపములో ఉన్న వాళ్ళమే, ఒకప్పుడు చీకటిలో బ్రతికిన వాళ్ళమే, ఒకప్పుడు త్రాగుడు, వ్యభిచారము, మోసము, ద్వేషము, అసూయ, పగ, శత్రుత్వాలు ఎన్నో మన జీవితాలను పాడు చేశాయి అవి. కానీ ప్రభువు నమ్మిన తర్వాత మన జీవితము పరిశుద్ధంగా జీవించటానికి మనము నడుము బిగించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 24వ వచనం అదే అధ్యాయములో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పెను, అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే పూర్తిగా తమ జీవితాన్ని తమ పాపముల విషయంలో పశ్చాత్తాపపడి యేసు రక్తములో కడగబడి దేవుని కొరకు మంచి సమర్పణ కలిగి దేవుని కొరకు జీవించేటువంటి బిడ్డలను చూసి ఆయన ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు చాలా సంఘాల్లో మనము చూస్తున్న విషయం, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఏ సంఘములో చూచినా రకరకాలైనటువంటి సమస్యలు వినిపిస్తున్నాయి. మనము యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నాం. పేరు పొందినటువంటి సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నారట, రోడ్ల మీదకి వచ్చి ఫైటింగులు చేస్తున్నారు. పోలీసులు సెక్యూరిటీగా ఉండి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత కొన్ని చర్చెస్లో మరి రచ్చకెక్కి ఒకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రియులారా, ఈ పరిస్థితులన్నీ చూచినప్పుడు దేవుడు మన విశ్వాస జీవితాన్ని బట్టి ఎలా సంతోషిస్తాడు? దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి విశ్వాసులు, దేవుణ్ణి సంతోషపెట్టవలసినటువంటి విశ్వాసులు వారి జీవిత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా కనిపిస్తూ ఉన్నారు. అనేక సంఘాలు, మిషనరీలు స్థాపించిన సంఘాలు సైతము పెద్దలతో గొడవ పడి సంఘాలు 2 అయిపోయి 3 అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసమాధానముతో ఆరాధనలు జరుగుతున్న సంఘాలు ఉన్నాయి. సంతోషము లేకుండా ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. అయితే ప్రియులారా, వారి మధ్యలో దేవుడు లేడు. అసమాధానము కలిగిన స్థలములలో, అపరిశుద్ధత కలిగినటువంటి స్థలములలో
దేవుడు ఉండటానికి ఇష్టపడడు. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. పరిశుద్ధత లేని చోట దేవుడు ఉండడు. కాబట్టి అనేక మందిరాల్లో దేవుడు ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఆయన దేవుని యొక్క ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ఆ స్థలాలలో అసమాధానము, ప్రేమ, మరి అసూయ, ద్వేషాలు మరి ఎక్కడెక్కడైతే ప్రబలి ఉన్నాయో ఆ స్థలాలను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు కేవలము గోడలకు మాత్రమే ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు సంతోషపడేటట్లుగా ఆరాధించే సంఘాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ సంఘాలన్నిటిలో దేవుడు ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆయన్ను ఘనపరిచి ఆరాధించే సంఘాలను చూచి ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో దాదాపుగా 7 సంఘాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే ఈ 7 సంఘాల్లో ఉండేటువంటి ప్రజలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా దుఃఖపడుతున్నాడా? దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుడు వారి మధ్యలో ఉంటున్నాడా? ఈ విషయాలు మనము ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం ఫస్ట్ స్ముర్నా, ఫిలదెల్ఫియా సంఘాలను మినహాయించి మిగిలిన 5 సంఘాల్లో ఉన్నటువంటి ప్రజల ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో చెప్పబడింది. చూడండి, 2వ అధ్యాయము 5వ వచనములో దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని రాయబడి ఉంది. అంటే ఎఫెసు సంఘములో ఉండే ప్రజల ఆత్మీయ స్థితిని గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘములో ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వారు మొదటి స్థితిని మర్చిపోయారు. వారు మొదటి ప్రేమను మర్చిపోయారు. మొదట దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మర్చిపోయారు. మొదట దేవుని పని అంటే ఆసక్తి కలిగి పరిగెత్తుకొచ్చే ప్రజలు ఆ దినాల్లో ఎఫెసీ సంఘములో ఉన్నారు. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారు? మందిర పని అంటే చూసుకుందాములే, ఆరాధన అంటే పోదాములే, దేవుని పని చేద్దామంటే చేద్దాములే. అంటే దేవుని సంతోషపెట్టే హృదయాలు ప్రజల జీవితాల్లో రాను రాను ఏమవుతున్నాయి? కనుమరుగైపోతున్నాయి. అందుకే ఎఫెసీ సంఘమును గురించి దేవుడు చెప్తున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, నువ్వు మొదట ప్రేమను విడిచిపెట్టావు. మొదటి భక్తి లేదు, మొదటి పరిశుద్ధత లేదు, మొదటి ఆప్యాయతలు లేవు, మొదటి అనుబంధాలు లేవు. నీ జీవితంలో ఈ పరిస్థితుల నుంచి నువ్వు తొలగిపోయావు. దేవుడు ప్రజలను బట్టి సంతోషించవలసిన దేవుడు ప్రజల జీవితాలను బట్టి ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడ? చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. క్రైస్తవులు ఏం చేసుకోవాలి అంటే మొదట బాప్తిసం పొందినప్పుడు, యేసు ప్రభువు నమ్మినప్పుడు, నీవు రక్షించబడినప్పుడు ఎంత ప్రార్థన చేస్తూ ఉండేవాడివో, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటివో, ప్రార్థన, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి, దేవుని పని చేయటంలో ఎంతో ఆసక్తి కలిగిన అనేక మంది క్రైస్తవులు రాను రాను భక్తి జీవితంలో దిగజారిపోతూనే ఉన్నారు. చాలామంది దిగజారిపోయారు. అనేక మంది జీవితాల్లో రకరకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు, ఆటంకాలు, ఇబ్బందుల చేత సతమతమైపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మొదటి భక్తి జీవితాన్ని విశ్వాసులు కోల్పోవడమే. మొదటి భక్తి జీవితము నీవు దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగా కనపరచబడకపోవటమే, నీలో ప్రార్థన లేకపోవటమే, నీలో పరిశుద్ధతను కోల్పోవటమే, నీ మొదటి స్థితిని కోల్పోవటానికి అది కారణమవుతుంది. కాబట్టి ప్రియులారా, నేను రక్షించబడినది మొదలుకొని దాదాపు 95లో రక్షించబడ్డాను. అయితే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవుణ్ణి విడిచిన సందర్భాలే లేవు. ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి,
తిండికి లేని దినాలు వచ్చాయి, సరైన పరిస్థితులు లేని దినాలు వచ్చాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక విశ్వాసి దేవుని కొరకు నిలబడితే ఆ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని బాప్తిసం అనేది 3 నాళ్ళ ముచ్చట కోసం తీసుకునేది కాదది. మన శరీరములో ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి మనము సంతోష పెడతామని తీర్మానము చేసి బాప్తిసం పొందాం. కాబట్టి బాప్తిసం పొందిన మనము ఒకరోజు, ఒక వారము, ఒక నెల సరిగా ఉండి ఇక అయిపోయింది నా భక్తి జీవితం అనుకోవటానికి వీల్లేదు. క్రైస్తవ భక్తి జీవితం ఏంటంటే, క్రైస్తవులు ఏ పొరపాట్లు చేసినా డైరెక్ట్గా ఎవరినంటారు? దేవుణ్ణి అంటారు. ఏమంటారు? వాళ్ళ దేవుడు ఆ విధంగా పాపం చేయమని చెప్పాడా? వాళ్ళ దేవుడు ఏమైనా అబద్ధం ఆడమని చెప్పాడా? యేసు ప్రభువుని నమ్మాడు కదా, ఎందుకు ఇలా చేశావు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ నోటికి ఎలా బూతులు వస్తున్నాయి? నువ్వు నీ నోటికి ఎలా అడ్డము లేకుండా మాట్లాడుతున్నావు? నీ ఇష్టానుసారమైన ప్రవర్తన చేత దేవుణ్ణి నీవు దుఃఖపెడుతున్నావేమో. ఎఫెసీ సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎఫెసీ సంఘము అనేది, ఆ ఎఫెసు పట్టణమంతా కూడా భయంకరమైనటువంటి దయ్యపు శక్తులు, చీకటి శక్తుల చేత నింపబడినటువంటి పట్టణం అది. అందుకోసము వాళ్ళ భక్తి జీవితం రాను రాను క్రమంగా ఏమైందంటే, వారు లోకానుసారమైన జీవితానికి అలవాటు పడ్డారు. భక్తి జీవితము రాను రాను దిగజారిపోయింది వాళ్ళల్లో. భక్తి జీవితము కరువైపోయింది. దయ్యపు శక్తులకు, చీకటి శక్తులకు వారు అలవాటు పడి లోకానుసారమైన జీవితములో వారు వెళ్ళాల్సి వచ్చింది. ఆయనను 4వ వచనములో చెబుతున్నాడు దేవుడు. 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పట్టణములో దేవుడు ఆ సంఘములో ఉండేటువంటి ప్రజలను గూర్చి మీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. అదేంటంటే, మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు. మొదటి భక్తి జీవితం కోల్పోయారు. నిజంగా ఎఫెసీ పట్టణము దయ్యపు శక్తులు, మంత్రపు శక్తులు, చీకటి శక్తులు, దురాత్మల శక్తులు, వాటికి సంబంధించినటువంటి గ్రంథాలన్నిటినీ పోగేసుకొని వాళ్ళు కాల్చేసి, ఇవి మాకు అక్కర్లేదు, మాకు దేవుడే కావాలి, ఆ యేసు ప్రభువునే మేము వెంబడిస్తామని వారు వెంబడించినటువంటి ఆ విశ్వాసులు ఇప్పుడేమయ్యారట? ప్రేమలో తగ్గిపోయారట. ఒకరికొకరు ప్రేమించుకోవటంలో తప్పిపోయారు. మన చుట్టుపక్కల వారి పట్ల ప్రేమను కోల్పోయాం. అసూయ, ద్వేషాలు, పగ, శత్రుత్వాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందుకోసమే ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎఫెసీ సంఘాన్ని చూపిస్తూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటున్నాడు. అంటే దేవుడు మన మీద తప్పు చూపిస్తున్నాడు అంటే మనలో ఏదో లోపం ఉంది, మనలో ఏదో పాపం ఉంది. దేవునికి నచ్చని జీవితం మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుడు మెచ్చే జీవితం బ్రతికితే దేవుడు కూడా సంతోషపడతాడు. అప్పుడు నీ కుటుంబము కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎఫెసీ సంఘములో మొదటి ప్రేమ లేదు అని దేవుడు చెప్పాడు. తర్వాత పెర్గమ సంఘం 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటున్నాడు. పెర్గమ సంఘము అనేటువంటిది, ఈ సంఘము తప్పుడు పద్ధతులలో, తప్పుడు సిద్ధాంతములతో, తప్పుడు బోధలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక తప్పుడు బోధలు బయలుదేరాయి. తప్పుడు బోధలకు అలవాటు పడి వారి భక్తి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఈ పెర్గమ సంఘము పరిస్థితి ఏంటంటే, దుర్బోధలకు అలవాటు పడ్డారు. ఎవరు వచ్చి 4 మాటలు, కమ్మని మాటలు, తీయని మాటలు చెప్పగానే, బా ఎంత మంచి బోధ, ఇలాంటి బోధ మా పాస్టర్ గారు ఎప్పుడు చేయలేదు,
మా పాస్టర్ గారు ఎప్పుడు గద్దించి అరిసి తిట్టి మారు మనసు పొంది మీరు దేవుని కొరకు బ్రతకండి అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు మంచి మంచి బోధలు వచ్చాయి. మీకు భక్తి లేకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు ప్రార్థనకు రాకపోయినా ఆశీర్వదిస్తాడు, దేవుని సన్నిధికి రాకపోయినా దీవిస్తాడు అనే బోధలు ఈనాడు ఆన్లైన్లో ఎక్కువైపోయాయి. కాబట్టి ప్రజలు భక్తి జీవితాన్ని, మొదటి ప్రేమను కోల్పోయారు. దుర్బోధలకు అలవాటు పడిన ప్రజలుగా, దేవుణ్ణి సంతోషపెట్టలేని విశ్వాసులుగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, పెర్గమ సంఘములో దుర్బోధలు ప్రారంభమయ్యాయి. వారి భక్తి జీవితం తొలగిపోయింది. అందుకే ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందు, లేని ఎడలా నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము ద్వారా మిమ్మల్ని హతం చేస్తాను. అంటే దుర్బోధలకు అలవాటు పడిన వారు ఆధ్యాత్మిక స్థితి చెడిపోవడమే కాకుండా సంతోషమైన జీవితాలను కోల్పోతారు. చూసారా? అంటే ప్రతిరోజు సంతోషంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి క్రైస్తవులు శ్రమానుభవం గుండా వెళ్ళటానికి కారణం ఏంటంటే, రెండవ కారణం, మొదటి కారణము ఎఫెసీ సంఘములో మొదటి ప్రేమ లేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. పెర్గమ సంఘములో దుర్బోధలకు అలవాటు పడ్డారు వాళ్ళు. తర్వాత మూడవ సంఘం చూడండి, తుయతైరా సంఘం 2వ అధ్యాయము 21వ వచనములో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ప్రియులరా, ఇక్కడ ఈ ప్రజలు చేస్తున్నటువంటి ఈ తుయతైరా పట్టణంలో ఈ విశ్వాసులు చేస్తున్న పనులు ఏంటంటే అన్యాచారాలు చేస్తున్నారు. జారత్వం అంటే నిజదేవుణ్ణి విడిచిపెట్టి అన్యాచారాల వైపు మొగ్గు చూపి వాటిని నమస్కరించి పూజించేటువంటి పరిస్థితులను బైబిల్లో జారత్వము అని చెప్పబడింది. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటిని అనుసరించటం, వేరే వాటిని పూజించటము, అది జారత్వముతో సమానం. అందుకోసమే ఇక్కడ అన్యాచారాలు చేస్తూ ఉన్నారు. వారు బాప్తిసం పొందారు, దేవుని కొరకు సంఘంగా ఉన్నారు. ఈ తుయతైరా పట్టణంలో ఉండేటువంటి విశ్వాసులు అన్యాచారాలు కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్యాచారాలకు అలవాటు పడ్డారు. ఈనాడు కూడా చాలా క్రైస్తవ సంఘాలలో భక్తియే, ఆచారమే. ఒక ఆయన హాస్పిటల్ నుంచి డెలివరీ అయ్యి వస్తూ ఉంటే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే పోవాలి, లేకుండా నేను లారీ కింద ఏమంటాడు, ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే బయటికి పోవాలా, లేకుంటే కనుక నా తడక చూపిస్తా అని ఒక ఆయన రోడ్డు మీద వీరంగం చేస్తున్నాడు. ఎవరంటే ఆయన కూడా పాస్టరే. అంటే అన్యాచారాలకు అలవాటు పడిపోతున్నారు. నువ్వు ప్రభువుని నమ్మావు, ఎప్పుడైతే ప్రభువుని నమ్మావో అన్యాచారాలకు పులు స్టాప్ పెట్టాలి. మరలా విడిచిపెట్టిన వాటి జోలికి ఎందుకు వెళ్తున్నావు? నీవు నీ భక్తి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ప్రియులారా, అన్యాచారాలు చేసేవారు వారు క్రైస్తవులుగా పిలువబడరు, నామకార్థ క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటారు. వారిని బట్టి దేవుడు ఏ తరములో కూడా సంతోషించడు. కాబట్టి నామకార్థమైన భక్తి పరులు అన్యాచారాల జోలికి అన్యాచారాల వైపు పరిగెత్తి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఓపెనింగ్ చేయాలంటే ఏం చేస్తారు? పాలు పొంగియాలంటారు. పాలు పొంగించడం కూడా అన్యాచారమే. కొత్త ఇంటికి చేరుతుంటే ఫస్ట్ ఏం చేస్తారు? పాలు పొంగియాలి. అది పాలు బైబిల్లో ఎప్పుడు మీరు గిన్నె పెట్టి పాలు పోసి పొంగేయమని ఎక్కడ కూడా లేదు. అంటే అన్యాచారాలను మనం ప్రభు దగ్గరకు వచ్చాము, కానీ అన్యాచారాలు సంఘములో పోవటం లేదు. పెళ్ళిళ్ళు చేస్తే ఒక కత్తికి ఒక నిమ్మకాయ పెడతారు, మళ్ళీ ఒక మూటె కూడా ఇస్తారు ఈపును తగిలించుకోవడానికి. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆచారము? ఎన్నో ఆచారాలు బైబిల్లో లేనివి క్రైస్తవులు పాటిస్తూ తుయతైరా సంఘము వలె ప్రవర్తిస్తున్నారు ఈ దినాల్లో.
తుయతైర సంఘమును గురించి దేవుడు చెబుతున్నాడు. అది తన జారత్వమును బట్టి విడిచిపెట్టి మారు మనస్సు పొందనోళ్ళకు ఉందంట. వీళ్ళు ప్రభువుని నమ్మారు కానీ ఆచారాలు పోలేదు, ప్రభువుని నమ్మారు కానీ అబద్ధాలు పోలేదు, ప్రభువుని నమ్మారు కానీ సినిమాలు పోలేదు, ప్రభువుని నమ్మారు కానీ సీరియళ్ళ పిచ్చి పోలేదు, ప్రభువుని నమ్మారు కానీ దేవుని పని చేయకుండానే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, అన్యాచారాలు క్రైస్తవుని జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకోసమే ఎఫెసీ సంఘములో ఏం చెప్తున్నాడు? మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు అంటున్నాడు. తర్వాత పెర్గమ సంఘములో దుర్బోధకు అలవాటు పడిన నీవు మారు మనసు పొందు అంటున్నాడు. తుయతైర సంఘములో అన్యాచారాలకు అలవాటు పడుతున్నారు, మారు మనసు పొందు అంటున్నాడు. తర్వాత 4వది సార్దిస్ సంఘం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నీవు ఏలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచూ మారు మనసు పొందు అంటున్నాడు. సార్దిస్ సంఘములో ఎలాంటి ప్రజలు ఉన్నారు అంటే వీళ్ళు వేషధారణ కలిగిన ప్రజలుగా ఉన్నారు. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క పొరపాట్లను దేవుడు ఈ ప్రకటన గ్రంథములో ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సార్దిస్ సంఘములో ఏం కనిపిస్తుంది? దేవునికి కనిపించింది ఏంటంటే వారు వేషం వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నారట. వేషం వేసుకున్నారట అంటే బైబిల్ పట్టుకొని ముసుగు కప్పుకొని భక్తిపరుల్లాగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నారు. అంటే వేషధారణతో కూడిన భక్తి. వేషధారణ వలన దేవుడు సంతోషపడడు. వేషధారణ వలన మన ఆధ్యాత్మిక స్థితి ఏమవుతుందంటే అది దిగజారిపోయే ప్రమాదం ఉంది. వేషం ఎప్పుడు వేసుకుంటారండి? ఎప్పుడు వేసుకుంటారు? మన మంచితనాన్ని చూపించడానికి, మన ప్రభావాన్ని చూపించడానికి, మనం ఎంత భక్తిపరులమో కనపరచడానికి కొన్నిసార్లు చాలా బాగా నటించేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. అంటే వేషధారణ అనేటువంటిది ఒకరోజు ఆ వేషం ఊడిపోతుంది, నిజస్వరూపం బయటపడుతుంది, భయంకరమైన పాతాళములోనికి వేషధారులు నెట్టివేయబడతారు. కాబట్టి వేషధారణ, సార్దిస్ సంఘములోని ప్రజలు వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నారు. తర్వాత 3వ అధ్యాయము 19వ వచనం, ప్రకటన గ్రంథం చూడండి. అక్కడ లవోదికయ సంఘం. ఏం సంఘం అది? లవోదికయ సంఘం. 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నాడు. ప్రియులారా, ఈ లవోదికయ సంఘములో ఆసక్తి కలిగిన విశ్వాసులు లేరు. ప్రార్థన 7 గంటల కంటే పోదాములే, ఎన్ని గంటలకు? 8కి 9కి. సరిగ్గా సమయానికి వచ్చిన వాళ్ళు 5 మంది మాత్రమే ఈరోజు వచ్చారు. ఒకరు శ్రీకాంత్, ఏసయ్య, తర్వాత సీనన్న కూడా చాలా రోజుల తర్వాత మరలా మందిరంలో కూర్చున్నాడు. తర్వాత సుధాకర్, శిరీష, ఎబినేజర్, ఇట్లా కొంతమంది. అంటే ఆసక్తి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సంఘము, లవోదికయ సంఘములో ఆసక్తిని కోల్పోతున్నారట. మన చర్చే కదా, మన పాస్టర్ గారే కదా, మన బాలరాజే సారే కదా, వెనక పోయినా ముందు పోయినా ఏమనలే అని అడుగు. నేనేమన్నాను నిజంగానే, ఎందుకంటే మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మీ అందరూ దీవించబడాలని ఇష్టపడుతున్నాను, మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టాలి అంటే నీలో దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి జీవించాలి. దేవుడు మనకు ఆసక్తి లేకపోయినా మన మీద నేరం మోపుతున్నాడు. ఈ సార్దిస్ లవోదికయ సంఘములో ఆసక్తి లేని ప్రజలను చూస్తూ ఉన్నాడు ఆయన. అందుకొరకే అంటున్నాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటున్నాడు. అంటే విశ్వాసుల జీవితాలలో ఆసక్తి రోజు రోజుకు దిగజారిపోతుంది. మన సంఘంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఎంత ఆసక్తి అంటే శుక్రవారం ప్రార్థన
ఉపవాస ప్రార్థన అంటే 8:30కు వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. ప్రార్థన అప్పుడు 11 నుంచి 3 గంటల వరకు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎండాకాలం అని 10 నుంచి 12 అని పెట్టాము, కానీ 1:30-2 వరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అప్పుడు 8:30కే వచ్చి సార్ ఉపవాస ప్రార్థన అని క్యాలెండర్లు వేసినారు, నేను ప్రార్థనకు వచ్చిన అంటే సర్లే బాబు వస్తున్నలే, 1 గంట ఆగి వస్తలే అని చెప్పిన. సరే మొత్తానికి ఉపవాస ప్రార్థనకి ఎన్ని గంటలకు వచ్చేవాడు? 8:30కే వచ్చి కూర్చొని నాకు ఫోన్ చేసేవాడు, సార్ నేను చర్చి కాడనే ఉండా అని చెప్పేవాడు. ఎంత ఆసక్తి ఉంది ప్రార్థన అంటే అనుకున్నా. సరే మొత్తానికి మరుసటి వారం దాదాపుగా అట్లా వరుసగా ఒక 3 నెలలు ఏ ఒక్క ఉపవాస ప్రార్థన ఆపకుండా వచ్చాడు. ఎందుకు అంటే ఆయన ఇంట్లో కొంచెం కష్టం ఉంది. ఏం కష్టం అంటే భార్య ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. 3 నెలలు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలోకి వచ్చాడు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవాడు. సరే మొత్తానికి ఆయన బాధ చూసి ప్రతి శుక్రవారం ప్రార్థన చేశాం. ప్రతి నెల 23వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేశాం. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు పాస్టర్ల సహవాసములో తెల్లవారుజాము 2 గంటల ప్రార్థనల్లో 3 నుంచి 5 వరకు చేసే ప్రార్థనలలో చేశాం. దేవుడు మొత్తానికి ప్రార్థన విన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. సరే మొత్తానికి వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడి మరి భార్య కూడా వచ్చింది. ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత 1 నెలనేమో సరిగ్గా కనపడ్డాడు, ఆ తర్వాత ఇక కనపడడం లేదు. ఏమి అంటే ఏదో ఒక పని అంటే ఆసక్తి దినదినము ఏమవుతుంది, విశ్వాసుల జీవితాల్లో ఆసక్తి తగ్గిపోవటం వలన విశ్వాసులను బట్టి దేవుడు సంతోషించాడు. కాబట్టి ఎఫెసీ సంఘమును గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు మొదటి ప్రేమ, మొదటి పరిశుద్ధత, మొదటి ఆప్యాయతను విడిచిపెట్టావు. తర్వాత 2వ సంఘం పెర్గమ సంఘమును గురించి దేవుడు దుర్బోధలకు అలవాటు పడి నీవు దేవునికి దూరమయ్యావు అంటున్నాడు. తర్వాత తుయతైర సంఘము అన్యాచారాలు మొదలుపెట్టి ఏమైపోయావు, దేవునికి దూరం అయిపోయావు. తర్వాత సార్దిస్ సంఘము వేషధారణతో నింపబడింది. సార్దిస్ సంఘాన్ని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. తర్వాత లవోదికయ సంఘములో ఆసక్తి కోల్పోయిన విశ్వాసులు ఉన్నారు. ఇవన్నీ బైబిల్లో 7 సంఘాలు, ఒక స్ముర్ణ, ఫిలదెల్ఫియా సంఘాలను మినహాయించి మిగిలిన 5 సంఘాలను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధి పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎంత ఆశీర్వదిస్తాడంటే మన కుటుంబాలలో సమృద్ధినిచ్చి ఇతరులకు దీవెనకరంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మన జీవితాల్లో కూడా ఉండకుండా, మన సంఘాన్ని చూసి కూడా దేవుడు పేరు పెట్టి పలాని క్రీస్తు రాయబారుల సంఘములో మొదటి ప్రేమను విడిచిన విశ్వాసులు ఉన్నారేమో, తర్వాత దుర్బోధలకు అలవాటు పడి పక్కదావ పట్టి ఆత్మీయ జీవితంలో నష్టపోయారు, తర్వాత అన్యాచారాలు చేసి దేవునికి దూరమైపోయి భ్రష్టులైపోయారు, తర్వాత వేషధారణ కలిగి దేవునికి దూరమైపోయారు, తర్వాత ఆసక్తిని కోల్పోయి దేవునికి దూరమై భ్రష్టులయ్యారు. అట్లాంటి విశ్వాసులకు దేవుడు చెబుతున్న హెచ్చరిక ఏంటంటే మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి అని. అందుకే ఆ మాటలో ప్రత్యేకంగా లవోదికే సంఘానికి చెబుతూ ఉన్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఏముండాలంట విశ్వాసులకు? దేవుని పట్ల ఆసక్తి ఉండాలి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉండాలి. కాబట్టి దేవుడు మన విశ్వాస జీవితాన్ని బట్టి సంతోషించాలి అంటే ఏముండాలి? ఆసక్తి ఉండాలి దేవుని పని పట్ల. ఆసక్తి లేకపోతే మనము ప్రార్థనకు రావాలంటే ఆసక్తి ఉండాలి. మరలా ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. ఏం ప్రార్థన ఉంటుంది? రాత్రి అంతా ప్రార్థన ఉంటుంది. కాబట్టి 23వ తారీఖు ప్రతి నెల మనం చేస్తూ ఉన్నాం.
ఈరోజు ఆదివారం పడింది, ఆదివారం అయినా ఈరోజు రాత్రి ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయాలి, నా కుటుంబం విడుదల పొందాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన చేసే మనస్సు నీకు రావాలి. పాస్టర్ గారు ఒక్కరు చేస్తే సాల్లే అనుకోవద్దు. పాస్టర్ గారు ఒక్కరు చేస్తే పాస్టర్ గారు సంతోషంగా ఉంటారు, మీరు చేస్తే మీరు సంతోషంగా ఉంటారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి మన కుటుంబాలలో ఆశీర్వాదం, సంతోషం అనుభవించాలి అంటే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి మనం జీవించాలి. కాబట్టి ఈ సంఘాలన్నిటిని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో ఏమైంది? మొదటి ప్రేమ లేదు. తర్వాత పెర్గమ సంఘములో దుర్బోధలకు అలవాటు పడి చెడిపోయారు. తుయతైర సంఘములో పాత ఆచారాలు, పాత పద్ధతులు, అన్యాచారాలు చేసి దేవునికి దూరమయ్యారు. సార్దిస్ సంఘములో వేషం కప్పుకొని భక్తి జీవితం జీవిస్తున్నారు. లవోదికయ సంఘంలో ఆసక్తిని కోల్పోయారట. మొదట ఎంత భక్తి ఉండేదో, మొదట ఎంత ప్రార్థన ఉండేదో, మొదట ఎంతగా దైవ సేవకులను ప్రేమించేవాళ్ళు, మొదట దేవుని సన్నిధి అంటే అంత భయం కలిగి బ్రతికిన వారికి రాను రాను రాజుగుర్రం గాడిదైనట్లు ఏమైనారు? రాను రాను రాజుగుర్రం ఏమైందంట? గాడిద లెక్క అయిపోయిందంట. అట్లా సామెత చెప్పినట్లుగా రాను రాను విశ్వాసులు ఆసక్తి తగ్గిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయారు. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే మనం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, కార్లు కొనుక్కొని, ఫ్లాట్లు, పొలాలు కొనుక్కొని సంతోషించడం కాదు. అది నిజమైన ఆశీర్వాదం కాదు. బంగ్లాలు, కోట్లు, ఆస్తులు యేసుప్రభువును నమ్మిన వాళ్ళకంటే నమ్మని వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి లోకంలో. కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. కానీ ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే సంతోషంగా జీవించటమే. ఏంటి? సంతోషంగా జీవించటమే. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏ రోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భాలే లేవు. ఆమెన్, హల్లెలూయా. ఏ రోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇదిగో పలాని పరిస్థితుల్లో నేనున్నానని చెప్పిన సందర్భాలే నా జీవితంలో లేవు. దేవుడు నా పరిస్థితిని బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి ఘనపరచడానికే నిర్ణయం చేసుకున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురైనా, ఎన్ని పరిస్థితులైనా దేవుణ్ణి విడిచిపెట్టక ఆసక్తి కలిగి జీవించే వారిని దేవుడు కూడా విడిచిపెట్టాడు. చూసారా? దేవుడు కూడా విడిచిపెట్టాడు మనల్ని. కాబట్టి దేవుడు సంతోషపడ్డాడు అంటే నీ కుటుంబం సంతోషంగా మార్చబడినట్లే. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు సంతోషపడాలి అంటే ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ చెబుతూ ఉన్నాడు. ఒక విశ్వాసిని, ప్రభువు నమ్మినటువంటి ఒక వ్యక్తి ఒక సైనికుడుగా ఇక్కడ పోల్చి చెప్తూ ఉన్నాడు. నువ్వు ఒక సైనికుడవు, దేవుని కొరకు యుద్ధం చేయాలి సాతానుతో. చుట్టుపక్కల నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి వారికి మాదిరికరమైన భక్తి జీవితాన్ని నువ్వు చూపించాలి. నువ్వు బాప్తిసం పొంది బూతులు మాట్లాడితే నమ్మని వారు నిన్ను బట్టి చర్చికి ఎలా వస్తారు? నువ్వు బాప్తిసం పొంది త్రాగుబోతులాగా రోడ్ల మడి తిరిగితే వాళ్ళు ఏమంటారు? నువ్వు బాప్తిసం పొందావు, తాగుబోతయ్యాడు వీడు అని తిట్టుకుంటారు. బాప్తిసం పొందావు, నీ మాటలు మారకపోతే నిన్ను బట్టి ఎవరు దేవుని సన్నిధికి వస్తారు? కాబట్టి ప్రియులారా, సైనికుడు ఎప్పుడు కూడా ఎవరి కోసం పనిచేస్తాడు? భార్యా పిల్లలకు ఒక్కరి కోసమే కాదు పనిచేసేది. మిలిటరీలో ఉండే సైనికుడు దేశాన్ని అంతా రక్షించడానికి పనిచేస్తాడు. తన్ను దండులో చేర్చుకున్నటువంటి ఆఫీసర్కు లోబడి విధేయత చూపించి తర్వాత తన ప్రవర్తన ద్వారా తన పై అధికారులను సంతోషపెడతాడు.
దండులో చేర్చుకున్నటువంటి అధికారిని ఏ విధంగా అయితే ఒక సైనికుడు సంతోషపెడతాడో, యేసు ప్రభువు నమ్మి పరలోక రాజ్య వారసునిగా చేర్చబడిన నీవు కూడా నిన్ను చేర్చుకున్న పరలోకపు తండ్రిని నీవు సంతోషపెట్టే ప్రవర్తన నీవు ప్రవర్తించాలి. సైనికుడు సైన్యంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేయను, నేను ఇంటికి పోతా, నా వల్ల కాదు, నేను ఈ మంచు పర్వతాల్లో ఉండలేను, ఈ సెక్యూరిటీ గన్నులు పట్టుకోలేను అంటే వాడిని ఏం చేస్తారు? ఇంటికి నువ్వు పనికిరావు అని పంపించేస్తారు. అంటే ఒక విశ్వాసి బాప్తిసం పొందిన తర్వాత ఒక సైనికుడుగా లోకములో పని చేయాలి. దండులో చేర్చుకున్నటువంటి దేవుణ్ణి సంతోషపెట్టగలగాలి. అందుకే పౌలు అంటున్నాడు, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అంటాడు. ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు, అబద్ధము, ద్వేష, పగ, శత్రుత్వము ఇవన్నీ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథానికి, దేవునికి ఇష్టము లేని పనులు అవన్నీ. కాబట్టి అవన్నిటిని విడిచిపెట్టాలి. అంటే ఏం చేయాలి అంటే సైనికుడుగా మార్చబడటానికి, విశ్వాసి సైనికుడుగా మార్చబడటానికి ప్రత్యేకమైన జీవితము జీవించాలి. ఏం జీవించాలి? ప్రత్యేకమైన జీవితము జీవించాలి అట. కాబట్టి సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కాబట్టి ప్రియులారా, సాధారణమైన జీవితం వేరు, సైనికుని యొక్క జీవితం వేరు. సాధారణమైనటువంటి మనుషులు తినే భోజనం వేరు, సైనికులు తినేటువంటి ఆహారం వేరు. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధతలోనికి వచ్చినటువంటి విశ్వాసులు తమ జీవిత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టాలి. కాబట్టి పై అధికారులను ఏ విధంగా అయితే సంతోషపెట్టారో ఆ తర్వాత మనము కూడా మన పరలోకపు దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథములో అక్కడ ఏలియాను గురించి రాయబడిన ఒక మాట ఉంది. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నీవు దాగి ఉండుము. కరువు పరిస్థితులలో, రాజ్యాన్ని కరువు ఏలుతున్నటువంటి దినాలలో దేవుడు ఒక దైవజనుడు అంటే ప్రవక్త అయినటువంటి ఏలియాకు చెప్పిన మాట ఏంటంటే, కరువులో కూడా నేను నిన్ను పోచేస్తాను. అంటే కష్టములో కానీ కరువులో కానీ మన దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని పోషించి వారి జీవితాలను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కేరీతు వాగు దగ్గర నీవు వెళ్ళు అన్నాడు. నీకు అక్కడ ఏం చేస్తానన్నాడు? నీళ్ళు ఇస్తాడు, తర్వాత ఆహారం పెడతానన్నాడు. కాకులతో తీసుకొని వచ్చి మరి ఏలియాకు కడుపు నింపాడు. ఎంత అద్భుతం! అంటే కేరీత్ అంటే దానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడటం అనే అర్థం, ప్రత్యేకత అనే అర్థం వస్తుంది. కాబట్టి కేరీత్ అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా దేవుడు ఏలియాను ప్రత్యేకపరిచి ఆశీర్వదించాడు. ఎవరు దేవుని కొరకు ప్రత్యేకపరచబడతారో వారి జీవితాలను మార్చుకుంటారో, వారి ప్రవర్తనను మార్చుకుంటారో, వారి జీవితంలో ప్రత్యేకతను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన కూడా ప్రత్యేకంగా జీవించిన వాడే. ఏంటి? అరణ్యములో బ్రతికేవాడట. అందరూ ఊరిలో ఉంటే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన అరణ్యములో, అడవుల్లో తిరిగేవాడట. మనుషులేమో రొట్టెలు, చపాతీలు, భోజనాలు తింటూ ఉంటే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఏంటంటే అడవి తేనె తినేవాడు, తర్వాత మిడతలు తినేవాడు. ఈ అడవి తేనె, మిడతలు అంటే అది సామాన్యమైనటువంటి భోజనం కాదు. అడవి తేనెలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక్కసారి నువ్వు తేనె తింటే, అడవి తేనె తింటే దాని వలన ఎంతో శక్తి, ఇమ్మీడియట్గా బలం వచ్చేటువంటిది. అంటే అడవి తేనెలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మిడతల్లో మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నాయంట. కాబట్టి మనం మిడతలు తినాలి ఇప్పటి నుంచి.
బాప్తిసం ఇచ్చి యోహాను అడవి తేనెందుకు తినేవాడంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండడాన్ని బట్టి అతడు బలము పొంది దేవుని ప్రజలకు సువార్తను ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? రోషము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు. మారు మనసు పొందమని గట్టిగా ప్రకటించాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకి వేయబడుతుంది, జాగ్రత్త సుమ, మారు మనసు పొందమని హెచ్చరిక చేశాడు. అంటే తాను ప్రత్యేకమైన జీవితము ద్వారా అనేకులకు బాప్తిసం ఇచ్చాడు. ఆయన పేరే బాప్తిసం ఇచ్చి యోహాను పేరుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అనేక వందల మందికి ఆయన జీవించిన కాలములో వారందరూ ఆయన సువార్త మాటలు విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిసం పొందారు. వారందరినీ ఎలా గద్దించాడు? సూటిపోటు, అంటే డైరెక్ట్ అయినటువంటి సువార్త. ఇక నాన్సబెట్టి ఇక మర్మయుక్తంగా చెప్పిన మాటలు ఏం లేవు. డైరెక్ట్ సువార్త చెప్పాడు. మీరు మారు మనసు పొందుతారా? సరే, లేని ఎడల గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మీ కుటుంబాలు నరికివేయబడతాయి. మీ కుటుంబాలు, మీ ఆధ్యాత్మిక స్థితిగతులు అవి దిగజారిపోతాయి. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ఎన్ని హెచ్చరికలు చేశాడో. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను జీవితము ప్రత్యేకంగా ఉంది, ఆయన భోజనము ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలి దేవుని పిల్లలు అంటే మన జీవితం కూడా ప్రత్యేకంగానే ఉండాలి. లోకస్తులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. లోకస్తులు కొట్లాడుకున్నట్లుగా మనం కొట్లాడుకోకూడదు. లోకస్తులు అన్యాచారాలు చేసినట్లుగా మనం చేయకూడదు. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి అవి నష్టాలే. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొందు అని 5 సంఘాలకు దేవుడు హెచ్చరిక చేశాడు. ఎఫెసు సంఘానికి, తర్వాత ఏ సంఘాలు చెప్పానని? ఎఫెసు సంఘము, తర్వాత పెర్గమ సంఘము, తుయతైర సంఘము, సార్దీస్ సంఘము, లవోదికయ సంఘము, స్ముర్ణ, ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలను ఏమనలేదు. ఈ 2 సంఘాలను చాలా మంచి భక్తి పరులు ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో కూడా ప్రపంచంలో అనేక సంఘాల్లో మంచి భక్తి పరులు ఉన్నారు. ఎప్పుడైతే ప్రజల్లో ఈ పరిస్థితులు లోపిస్తాయో, సంఘాల పరిస్థితిని చూసి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొందంటున్నాడు. మారు మనసు అనేది దేవుని సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషము, పరలోకమందున దూతలతో సంతోషము అని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూచాం. అంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రత్యేకమైన జీవితము మనకు అవసరం. తర్వాత రెండవది ఏంటంటే మన విశ్వాసమును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎట్లా సంతోషిస్తాడు? మనము దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండుట ద్వారా దేవుడు మన విశ్వాస జీవితాన్ని చూసి సంతోషిస్తాడు. నీలో విశ్వాసమే లేకపోతే ఎలా దేవుడు సంతోషపడతాడు? చూడండి ఒక మాట, హెబ్రీ 11:6లో ఒక మాట రాయబడి ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అంటాడు. అంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని విశ్వాసం ఉండాలి. దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. దేవుడు నా పిల్లలను దీవిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. దేవుడు నాకుండే రోగం నుంచి నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం ఉండాలి. దేవుడు నా కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. అంటే ప్రతి కార్యములో ఏముండాలి? విశ్వాసము ద్వారా దేవునిని మనం అనుసరించాలి. ఈ హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. తర్వాత దేవుని యొద్దకు వచ్చువాడు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని మనము నమ్మాలి. అంటే ఎప్పుడైతే ఆ విశ్వాసం మన హృదయంలోనికి వచ్చేస్తుందో దేవుడు నీకుండే బలహీనత నుంచి,
నీకుండే సమస్యల నుంచి, నీకుండే ఆటంకాల నుంచి, నీకుండే బంధకాల నుంచి, నీకుండే శ్రమ శోధనల నుంచి నా ప్రభువు విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే ఒకటి, ప్రత్యేకమైన జీవితము, దేవుని కొరకు ఒక సైనికుని వలె ప్రతి విశ్వాసి బ్రతకాలి. రెండవది, విశ్వాసముతో దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో పౌలు గారు ఒక సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరించబడిరి అని రాయబడి ఉంది. అంటే ఈ ప్రజలందరూ దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని వెంబడించిన వారే, ఐగుప్తు నుంచి దేవుని అద్భుతాలను కల్లారా చూస్తూ వచ్చిన వారే. కానీ రాను రాను వారి భక్తి జీవితం ఏందంట, దేవునికి అయిష్టంగా బ్రతకడం మొదలుపెట్టారు. దేవుణ్ణి సంతోషపెట్టడం విడిచిపెట్టేశారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏమైపోయిందంట, వారు అరణ్యములో సంహరించబడిరి అని రాయబడి ఉంది. దేవునికి అయిష్టంగా బ్రతికితే మనం ఎక్కడో ఒక చోట చిక్కుబడిపోతాం. ఇజ్రాయేల్ ప్రజలైతే అరణ్యములో సంహరించబడ్డారు. ఈనాటి ప్రస్తుత క్రైస్తవులు శ్రమ శోధనల్లో చిక్కుకుంటున్నారు. చూశారా? దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి క్రైస్తవ జీవితాలు అలవాటు పడాలి. దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి సంతోషించాలి. మన జీవిత ప్రవర్తనను బట్టి సంతోషించాలి. దేవుడు సంతోషించగలిగిన భక్తి జీవితము మనం జీవించాలి. కాబట్టి ప్రియులారా, నేను చెప్పాను, ఒకటి, ప్రత్యేకంగా జీవించాలి. రెండవది, విశ్వాసముతో జీవించాలి. మూడవది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక ఈ విషయం 12వ అధ్యాయం 1వ వచనం, ఈ సంగతి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములు బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రియులారా, దేవుణ్ణి సంతోషపెట్టే మూడవ అంశం ఏంటంటే మన శరీర అవయవాలను దేవునికి అప్పగించాలంట. ఈ చేత్తో ఏం చేసేవాళ్ళము? ఇంతకుముందు కోపం వస్తే వేరే వాళ్ళను కొట్టేవాళ్ళం. ప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప ఏమైనా కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను బాప్తిసం పొందాను కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఎవరన్నా కొట్టినా కూడా ఇక్కడ కూడా కొట్టు అనాలి అంటారా? కానీ రోషం వచ్చేస్తుంది, నన్ను కొడతాడా వాడు అని చెప్పేసి వాడు ఒకడు కొడితే మనం 10 కొట్టడానికి రెడీగా ఉంటాం. అంటే నీ క్రైస్తవ జీవితాన్ని సాతానుకు నువ్వు తాకట్టు పెట్టినట్లే. పౌలు గారు చెప్తున్నాను, మీ శరీర అవయవములను దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, అంటే మనము శరీర అవయవాలను దేవునికి సమర్పించటము అనేది ఒక యాగముతో పౌలు గారు ఇక్కడ పోల్చి చెబుతూ ఉన్నాడు. ఒక యాగముతో పోల్చి చెప్తున్నాడండి. నీ చేతులు దేవుని కొరకు పని చేస్తే అది ఒక యాగం. నీ మాటలు ఒక మనిషిని రక్షించడానికి సువార్త ప్రకటిస్తే అది ఒక యాగముతో పోల్చబడింది. నీ నడక పరిశుద్ధమైన మందిరానికి రావటానికి ఆసక్తిని చూపిస్తే అది కూడా ఒక యాగం. నీ పనులను, నీ శరీర సంబంధమైన క్రియలను విడిచి దేవుని కొరకు జీవించటమే ఒక యాగముతో పౌలు గారు ఇక్కడ పోల్చి చెబుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. మీ శరీరమును దేవునికి అర్పించుట ద్వారా దేవుణ్ణి మనము సంతోషపెట్టగలము అనే సంగతి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ వారం నుంచి మనం ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే మనసు మనలోకి రావాలి. ఒకవేళ అలాంటి మనసు లేకపోతే 5 సంఘాలకు దేవుడు హెచ్చరిక చేసినట్లుగా ప్రతి సంఘాన్ని చెప్పాడు. ప్రతి సంఘానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడే మారు మనసు పొందు అన్నాడు. నశించిపోతున్న ఆత్మలు కాదు మారు మనసు పొందాల్సింది. నీవు సంఘములో చేరి
అన్యాచారాలు చేస్తూ దుర్బోధలకు అలవాటు పడి తర్వాత మొదటి స్థితిని విడిచిపెట్టి మొదటి ప్రార్థన విడిచిపెట్టి మొదటి భక్తి జీవితాన్ని కోల్పోయావు. ఇప్పుడు నీవు మారు మనసు పొందు. ఆసక్తిని కోల్పోతున్నావేమో, మారు మనస్సు పొందు అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి కుటుంబాన్ని దేవుడు సంతోషమైన గృహాలుగా దేవుడు మార్చేస్తాడు. అబ్రాహాము కుటుంబము దేవుడు ఏం చెబితే అన్నీ విడిచిపెట్టి నా దేవుని కోసం బ్రతుకుతా అన్నాడు. కాబట్టి అబ్రాహామును ఏం చేశాడు? దేవుడు అన్ని విషయములలో ఆనందింపచేసి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు రాయబారుల సంఘంలో ఉండే కుటుంబాలు అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి. ఆర్థికంగాను, తర్వాత శారీరకంగాను, దేవుని పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలుగాను, దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన వారుగాను, దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగాను, దేవుని కొరకు భారం కలిగి పని చేసే వారంగాను, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఏదేమైనా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రార్థించే ప్రతి కుటుంబాన్ని సంతోషకరంగా నా దేవుడు మారుస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవా, మీకు స్తోత్రములు. మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి నాయనా, మా ద్వారా, మా జీవిత ప్రవర్తన ద్వారా మీరు సంతోషపడే దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. నిజమే నాయన, అనేక పర్యాయాలు మా ప్రవర్తనను బట్టి, మాటలను బట్టి అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపెట్టామేమో. మారు మనసు పొందమని నాయన ప్రకటన గ్రంథములో ఐదు సంఘాలకు మీరు హెచ్చరికలు ఇచ్చారు. అవును ప్రభువా, మాలో కూడా అలాంటివి ఉన్నాయేమో. మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మిమ్మును సంతోషపెట్టే బిడ్డలంగా మా కుటుంబాలు ఉండునట్లుగా సహాయము దయచేయమని, మా కుటుంబాలన్నిటిని మీరు దీవించి ప్రభువా సంతోషకరమైన గృహాలుగా మీ నామములో మార్చి మిమ్మను ఘనపరిచే బిడ్డలుగా సిద్ధపరచమని, వచ్చిన మా బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.